ప్రపంచవ్యాప్తంగా జరిగే ఎన్నో సంఘటనల్లో ఎంపిక చేసిన ఆసక్తికర సంఘటనల విశ్లేషణ సమాహారం ఫోర్ సైట్స్ టీవీ విశ్వదర్శన్ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచంలో 7 ఖండాల్లో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనల్లో కొన్ని భారతీయులకు ఆసక్తికరంగా మారుతాయి. ఎందుకంటే భారతదేశానికి సంబంధించిన అంశాలలో ఈ అంశాలకు కొంత ఆసక్తి రేకెత్తించేలా ఉంటాయి. అటువంటి భారతీయులకు ఆసక్తి రేకెత్తించే 5 అంశాలను ఈరోజు మీ ముందుకు రోజులాగే తీసుకొని వస్తున్నాం. ఈ 5 అంశాలలో మొట్టమొదటిది, ఇటీవల కాలంలో యుక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్న వేళ రష్యాకు మద్దతుగా నార్త్ కొరియా, ఇరాన్, చైనాలు ఆయుధాల సరఫరానే కాకుండా ఇతరత్ర సహాయాన్ని పాశ్చాత్య దేశాల అభీష్టానికి వ్యతిరేకంగా రష్యాకు అందజేస్తున్నాయి. దీంతో ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య మరొక కొత్త కూటమి అంటే న్యూ యాక్సెస్ ఏర్పడుతోందా అన్న సందేహాలు ఉన్నాయి. దీని యొక్క పూర్వాపరాలు ఏమిటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక రెండవ ఆసక్తికర అంశం, అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న వేళ గత 2-3 దశాబ్దాలుగా అమెరికాలో అత్యంత ప్రాచుర్యం పొందిన కొన్ని వార్తాపత్రికలు అధ్యక్ష పదవి ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థి ఎవరికి మద్దతు ఇవ్వాలి అంటే ఏ అభ్యర్థి అయితే బాగుంటారు అన్న విధానాన్ని ప్రకటిస్తూ వచ్చాయి. అంటే ఒక అభ్యర్థికి తమ మద్దతును ప్రకటిస్తూ వచ్చాయి. అయితే ఈ సంవత్సరం ఇప్పుడు జరుగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ ప్రాచుర్యం పొందిన వార్తాపత్రికలైన వాషింగ్టన్ పోస్ట్ కానీ, లాస్ ఏంజల్స్ టైమ్స్ కానీ, ఇలాగే మరికొన్ని పత్రికలు కూడా ఈసారి ఏ అధ్యక్ష పదవి అభ్యర్థికి తమ మద్దతు ప్రకటించకూడదని, ఏ అధ్యక్ష పదవి అభ్యర్థిని ఓటు వేయడానికి అర్హుడని చెప్పకూడదని నిర్ణయించాయి. ఇది అమెరికా పత్రికా రంగంలో ఒక సంచలనాత్మక నిర్ణయం. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, దీని వెనక కారణాలేమిటి మనం ఈరోజు తెలుసుకుందాం. తదుపరి అంశం, ఎంతో కాలంగా జరుగుతున్న గత సంవత్సర కాలానికి పైగా జరుగుతున్న ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధం హమాస్ పాలనా నేతృత్వంలో ఉన్న గాజాలో ఎంతో విధ్వంసాన్ని సృష్టించింది. ఎందరో ప్రజలను పొట్టన పెట్టుకుంది, ఎందరో ప్రజలను ఇక్కట్ల పాలు చేసింది. అటువంటి యుద్ధానికి కొంత తాత్కాలిక విరామం ప్రకటించాలని అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ దిశగా ఈజిప్టు అటు హమాస్తోనూ ఇటు ఇజ్రాయిల్తోనూ ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చింది. ఆ ప్రతిపాదన ఏమిటి, ఆ ప్రతిపాదనకు ఈ రెండు అంటే అటు ఇజ్రాయిల్ ఇటు హమాసు అంగీకరిస్తాయా, దీని పరిస్థితి ఏమిటి అన్నది మనం అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాం. ఇక 4వ అంశం, బ్రిటన్లో భారతీయులు ఒక పెద్ద సంఖ్యలో ఉన్నారన్న విషయం మనకి తెలిసిందే. ఇటీవల కాలంలో భారతీయులు బహిరంగంగా తమ సంస్కృతి సాంప్రదాయాలను ఆసక్తిగాను ఎంతో ఉత్సాహంగాను ప్రదర్శిస్తున్న విషయము మనకి తెలిసిందే. భారతీయ పండగలను ఆయా పాశ్చాత్య దేశాల్లో అంటే అమెరికా, బ్రిటన్లో భారతీయ ప్రజలు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆడంబరంగా కూడా జరుపుకోవడం మనం చూస్తాం. అలాంటి కోవలోనే ఈసారి లండన్లో పెద్ద ఎత్తున జరుగుతున్న దీపావళి సంబరాల పట్ల అక్కడ పలు వ్యతిరేక కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా ఒక జాత్యాహంకార ధోరణికి లోనై జరుగుతున్నదని విమర్శలు వస్తున్నాయి. అసలు ఈ మొత్తం వ్యవహారం ఏమిటి మనం తెలుసుకుందాం. ఇక చివరి అంశం, పాకిస్తాన్ మరోమారు చైనా ముందు చేయి జాచి నిలబడింది. పాకిస్తాన్కు గతంలోనే చైనా 30 బిలియన్ల యువాన్లు అంటే చైనా కరెన్సీని యువాన్లని పిలుస్తారు, 30 బిలియన్ యువాన్లను రుణంగా అందజేసింది. ఇప్పుడు మరొక 10 బిలియన్ యువాన్లను అందచేయాలని, అంటే 10 బిలియన్ యువాన్లు అంటే $1.4 బిలియన్ రుణాన్ని ఇవ్వాలని
మరోమారు చైనాకు విజ్ఞప్తి చేసింది. గతంలో ఎన్నో మార్లు ఇలాంటి విజ్ఞప్తులు వచ్చినా చైనా తిరస్కరించింది. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. ఇవి మనం ఈరోజు చర్చించబోయే, విశ్లేషించబోయే అంశాలు. ఈ అంశాలలో మొట్టమొదటి అంశం, ఉత్తర కొరియా, ఇరాన్, చైనాలు రష్యాతో కలిపి సరికొత్త కూటమిని పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తున్నాయా అన్న వాదనకు బలం చేకూరుతుంది. అసలు ఈ వాదన ఎందుకు తలెత్తింది అన్న పరిస్థితులను మనం విశ్లేషిస్తే, రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతున్న వేళ రష్యాకు అవసరమైన ఆయుధాలను చైనాను, ఇరాను సరఫరా చేస్తోందన్న ఆరోపణలు గతంలో ఎప్పటి నుండో వెలువడుతూ ఉన్నాయి. అంటే రష్యాకు అవసరమైన ఆయుధాలను అటు ఇరాను, ఇటు చైనా అందజేస్తున్నాయని పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తూ ఉన్నాయి. చైనా అంతేకాకుండా రష్యాకు కొంత ఆర్థిక వెసులుబాటును కూడా కలగచేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. చైనా, ఇరాన్ల మద్దతు లేకుండా ఈరోజు రష్యాకు డ్రోన్లు కానీ, ఆయుధ సంపత్తి కానీ, ఇతరత్రా అవసరమైన ఆయుధాలు కానీ అందే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ సుదీర్ఘకాలం సాగుతున్న యుద్ధం కారణంగా రష్యాలో అవసరమైనంత ఆయుధాలను, ఆయుధ సంపత్తిని ఉత్పత్తి చేసే అవకాశము లేదు. అటువంటి లోటును ఈరోజు చైనా, ఇరాన్లు భర్తీ చేస్తున్నాయి. భర్తీ చేయడమే కాకుండా చైనా, ఇరాన్లు రష్యా చమురును కొనుగోలు చేయడము, తద్వారా రష్యాకు ఆర్థిక వనరులను సమకూర్చడము చేస్తున్నాయనేది పాశ్చాత్య దేశాల ఆరోపణ. దీనిపై పాశ్చాత్య దేశాలు ఇటీవల కాలంలో చైనాలోని కొన్ని డ్రోన్ కంపెనీల మీద నిషేధం విధించింది. అలానే ఇరాన్లోనూ ఒక 7 సంస్థలు, 7 వ్యక్తులపై కూడా పాశ్చాత్య దేశాల కూటమి నిషేధం విధించింది. ఈ నిషేధం వెనుక ప్రధానంగా ఈ డ్రోన్లను, అత్యాధునిక ఆయుధ సంపత్తిని యుక్రెయిన్ మీద దాడి చేయడానికి రష్యాకు ఈ 2 దేశాలు అందజేస్తున్నాయనే పాశ్చాత్య దేశాల కూటమి ఆరోపణ, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ చేస్తున్న ఆరోపణ. ఈ రెండింటితో పాటు ఇప్పుడు ఉత్తర కొరియా రష్యాకు ఆయుధాలను పంపించడమే కాకుండా స్వయంగా తన దేశానికి చెందిన 10,000 మంది పైగా సైనికులను రష్యాకు ఈ యుద్ధంలో పాల్గొనడానికి అందజేసిందని ఉత్తర కొరియా సైనికులు ఈరోజు రష్యా సైనికులతో పాటు తోడుగా యుక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్నారని మనకి అందిన మరో వార్త. ఈ వార్తను అటు అమెరికా గూఢచారి సంస్థలు, ఇతరత్ర గూఢచారి వ్యవస్థలు ధృవీకరించాయి. ఈరోజు రష్యా సైనికులతో పాటు ఉత్తర కొరియా సైనికులు యుక్రెయిన్ యుద్ధక్షేత్రంలో పనిచేస్తున్నారనేది బహిర్గతమైన విషయం. ఇలా ఉత్తర కొరియా కేవలం ఆయుధాలనే కాకుండా స్వయంగా సైనికుల్ని కూడా రష్యాకు ఇవ్వడంతో ఈరోజు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో పాశ్చాత్య దేశాలు, యూరోపియన్ దేశాలను ధిక్కరించి ఈ 3 దేశాలు రష్యాకు మద్దతుగా గట్టిగా నిలుస్తున్నాయన్న విమర్శలకు బలం చేకూరుతోంది. ఈ నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా యూరోపియన్, అమెరికన్ దేశాలకు వ్యతిరేకంగా ఈ 4 దేశాలు గట్టిగా జతకట్టాయని, ఈ 4 ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నాయని ఈరోజు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ 4 దేశాల మధ్య ఈరోజు ఆర్థికపరమైన సహకారమే కాకుండా సైనికపరమైన సహకారం కూడా ఎక్కువగా ఉందని, ఈ సహకారం కారణంగానే ఈరోజు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించగలుగుతోందని, యుక్రెయిన్ యుద్ధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలుగుతోందని పాశ్చాత్య దేశాలు, యూరోపియన్ దేశాలు ఆరోపిస్తున్నాయి. వీళ్ళ ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ ఇది జరుగుతోందనేది నిజం. రష్యా వెనకాల ఈ 3 దేశాలు అన్ని రకాలుగా మద్దతు ఇచ్చి నిలబెడుతున్నాయి అనేది అందరికీ తెలిసిన వాస్తవం. అందుకే ఈరోజు యూరోపియన్, పాశ్చాత్య దేశాలకు వ్యతిరేక కూటమి ఒకటి తయారవుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ అనుమానాలు వెనుక ఉత్తర కొరియా, ఇరాన్, చైనా, రష్యాలు కలిసి ఉన్నాయని, ఈ 4 భవిష్యత్తులో ఒక కూటమిగా పాశ్చాత్య యూరోపియన్ దేశాలను ఎదుర్కొంటాయని, అంటే కేవలం
ఆర్థికపరమైన అంశాల్లోనే కాకుండా రాజకీయపరమైన అంశాలతో పాటు మిలిటరీ పరమైన అంశాలలో కూడా పాశ్చాత్య యూరోపియన్ దేశాల కూటములను ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ భవిష్యత్తులో ఈ కూటమి ఎలా తయారవుతుంది, ఎంత బలంగా ఉంటుంది, వీరందరూ కలిసి ఎలా పనిచేస్తారన్నది ఈరోజు ఆసక్తి కలిగించే అంశం. ఇది మనం ఈరోజు చర్చించుకుంటున్న మొట్టమొదటి విషయం. తదుపరి అంశం ఏదైతే ఉందో అది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగే వేళ అమెరికాలో అత్యంత ప్రజాదరణ కలిగిన పత్రికలు వాషింగ్టన్ పోస్ట్ కానీ, న్యూయార్క్ టైమ్స్ కానీ, లాస్ ఏంజల్స్ టైమ్స్ కానీ ఇలాంటి ప్రాచుర్యం కలిగిన పత్రికలు, అంతర్జాతీయంగా కూడా పేరు గడించిన పత్రికలు అక్కడ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరైతే బరిలో ఉన్నారో వారిలో ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అన్న విశ్లేషణ అందించడమే కాకుండా అక్కడ ఎవరికి ఓటేస్తే అది అమెరికాకు లాభం చేకూరుతుందో, అంటే ఒక రకంగా ఈయనకు మీరు ఓటు వేస్తే, అంటే ఒక అభ్యర్థికి మీరు ఓటు వేస్తే తద్వారా అమెరికాకు లాభం చేకూరుతుందని నేరుగానే పేర్కొంటారు. దీంతో ఒక అభ్యర్థికి ఆ పత్రిక నేరుగా మద్దతు ప్రకటిస్తూ వస్తోంది. ఇది గత 2-3 దశాబ్దాలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ పత్రికలు పాటిస్తున్న విధానం. ఈ విధానంపై ఎన్నో విమర్శలు ఉన్నప్పటికీ ఈ పత్రికలు ఏ రోజు వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇలా ఒక ఓటరును ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా భావించే మీడియా ప్రభావితం చేయకూడదని వాదించేవారు కూడా ఉన్నారు. మీడియా ఆ అభ్యర్థుల గుణగుణాలను, ఇతరత్ర విధానపరమైన అంశాలపై వారి అభిప్రాయాలను విశ్లేషించి ప్రజల ముందు ఏది తప్పో ఒప్పో అందించాలి. కానీ ఆ అభ్యర్థి గెలిస్తే బాగుంటుందని స్వయంగా అభ్యర్థికి మద్దతు ప్రకటించడం ఎంతవరకు సమంజసమని వాదించేవారు లేకపోలేదు. ఈ విషయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుండో అమెరికాలోని ప్రధాన మీడియా సంస్థలపై ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ ఆరోపణలు, విమర్శలకు ఈ పత్రికలు సమాధానం ఇస్తూనే వచ్చాయి. తాము చేస్తున్నది ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడం కోసమేనని ఈ దిశగా తామకు నచ్చిన అభ్యర్థికి మద్దతిస్తామని ప్రకటిస్తూనే ఉంచాయి, ప్రకటిస్తూ కూడా ఉన్నాయి. అయితే ఈసారి మొట్టమొదటిసారిగా 2-3 దశాబ్దాల తర్వాత వాషింగ్టన్ పోస్ట్, లాస్ ఏంజల్స్ టైమ్స్ లాంటి ప్రధాన వార్తాపత్రికలు ఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించకూడదని, ఏ అభ్యర్థి మంచివాడు అని చెప్పకూడదని, అక్కడ జరిగే చర్చలో లోటుపాట్లను మాత్రమే ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించాయి. ఈ నిర్ణయాన్ని అమెరికా ప్రజాస్వామ్యవాదులు, ముఖ్యంగా డెమోక్రాట్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇంతవరకు ఏవైతే ఈ పత్రికలు చేస్తున్నాయో, ఈ పత్రికలు అధ్యక్ష అభ్యర్థికి మద్దతుగా నిలుస్తున్నాయో ఆ విధానం నుంచి తప్పుకోవడం సరైనది కాదని వీరు వాదిస్తూ ఉన్నారు. అయితే ఈ పత్రికలు అలాంటిదేమీ లేదని, తాము ప్రజాస్వామ్యంలో ఒక అభ్యర్థికి మద్దతు ఇవ్వడం సరైన విధానం కాదని భావించిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చామని ఆ పత్రికా సంపాదకులు స్పష్టం చేస్తున్నారు. అయితే డెమోక్రాట్లు మాత్రం ఈ ప్రధాన పత్రికలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి వెనక ఆర్థికపరమైన కారణాలు ఉన్నాయని, డొనాల్డ్ ట్రంప్ రేపు ఒకవేళ అధ్యక్షుడిగా ఎన్నికైతే ఈ పత్రికల ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి వెనుకాడరనే భయంతోనే ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారని వారు ఆరోపిస్తున్నారు, విమర్శిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ పత్రికలు వాణిజ్యపరంగా నడవాలి, వాణిజ్యపరమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. భవిష్యత్తులో ఎవరు అధ్యక్షుడైనా వారితో కొన్ని వాణిజ్య లావాదేవీలు, అంటే ఆ అధ్యక్షుని ప్రభుత్వంతో కొన్ని వాణిజ్య లావాదేవీలు నెరపాల్సి వస్తుంది. ఆదాయ వ్యవహారాలను కూడా ఈ పత్రికలు చూసుకోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఆ పత్రికలు ఒక అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ద్వారా ఆ ప్రభుత్వ వ్యతిరేకతను మూడగట్టుకోవడం అవసరమా అన్న వాదనలు ఈరోజు పాత్రికేయ రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇది అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు ఒక వారం 10 రోజుల్లో ఉన్న సందర్భంలో అక్కడి పత్రికలు తీసుకున్న
ఒక కీలక నిర్ణయం. ఈ నిర్ణయం యొక్క ప్రభావం, ఎందుకంటే గతంలో డొనాల్డ్ ట్రంప్ రెండవసారి నిలబడినప్పుడు ఓడిపోవడానికి CNN, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, లాస్ ఏంజల్స్ టైమ్స్ లాంటి పత్రికలే కారణమని డొనాల్డ్ ట్రంపే కాదు రిపబ్లికన్లు ఆరోపించారు. ఈ భారతదేశం కూడా చాలా సందర్భాల్లో ఈ పత్రికలన్నీ కూడా కొంత పక్షపాతంతో వ్యవహరిస్తున్నాయని విమర్శిస్తూనే ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ పత్రికలు ఈ నిర్ణయం తీసుకోవడం కొంత ఆలోచించదగ్గ పరిణామం. ఎవరి వైపు తామున్నామని చెప్పకుండా వారి యొక్క మంచి చెడులను విశ్లేషించి ప్రజల ముందు ఉంచితే ఓటర్ భగవానుడు తమ తుది నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుంది. ప్రజాస్వామ్యంలో అటువంటి ఓటర్ను బహిరంగంగా ఇటువంటి ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఉండాల్సిన వ్యవస్థలు ప్రభావితం చేయడం ప్రజాస్వామ్యానికే మంచిది కాదు. ఏది ఏమైనప్పటికీ ఈ నిర్ణయం ఈరోజు అమెరికా ప్రజల్లోనే కాదు ప్రపంచ ప్రజల్లోనూ ఆసక్తి కలగజేస్తోంది. ఇక తదుపరి అంశం, గత సంవత్సర కాలంగా ఇజ్రాయెల్ హమాస్ల మధ్య జరుగుతున్న యుద్ధం. అక్టోబర్ 7, 2023లో ప్రారంభమైన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం సంవత్సరం దాటిపోయింది. మొన్ననే సంవత్సరపు వార్షికోత్సవాన్ని ఈ యుద్ధం జరుపుకుంది. ఆ యుద్ధం కారణంగా గాజాలో ముఖ్యంగా వేలాది సామాన్య ప్రజలు, మహిళలు, పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. హమాస్ తీవ్రవాదులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో లేదో తెలియదు, కానీ గాజాలో ఎంతోమంది సామాన్యులు ఈరోజు తిండి లేక, నీరు లేక, సరైన వైద్య సదుపాయాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వారికి సహాయం అందించడానికి కూడా వీలు లేని పరిస్థితులు గాజాలో నెలకొని ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో అలా అలమటిస్తున్న సామాన్య ప్రజలకు కొంతైనా మేలు చేయాలి, వారికి సహాయం అందించాలన్న లక్ష్యంతో అమెరికాతో పాటు ఇతరత్రా దేశాలు, ఈజిప్టు, ఖతార్ లాంటి దేశాలు ఎప్పటి నుండో ఇజ్రాయెల్ హమాస్ల మధ్య చర్చ జరుగుతున్నాయి. అయితే సిన్వర్ చనిపోయేదాకా, అంటే ఇజ్రాయిల్ హమాస్ నేత యాహ్వా సిన్వర్ చనిపోయేదాకా ఈ విషయంపై మంకు పట్టి కూర్చున్నదని అందరికీ తెలుసు. యాహ్వా సిన్వర్ చనిపోయిన తర్వాత ఈ యుద్ధానికి ఒక కీలక ఘట్టం ముగిసిన వేళ ఇప్పటికైనా సామాన్య ప్రజలకు కొంత ఇబ్బందులు తొలగించాలనేది ఈ దేశాల ప్రయత్నం. ఈ దేశాలు ఇదే విషయాన్ని అటు ఇజ్రాయిల్కు ఇటు హమాస్కు తెలియజెప్పే ప్రయత్నం చేసే. ఇప్పటికే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి దీనికి సంబంధించిన చర్చలను అటు ఇజ్రాయెల్తోనూ ఇటు ఖతార్లోనూ జరిపి వెళ్ళారు. తదనంతరం ఇప్పుడు అమెరికా గూఢచారి విభాగం అధినేత, CIA అధినేత, ఇజ్రాయెల్ గూఢచారి విభాగం అధినేత అంటే మొసాద్ చీఫ్, వీరిరువురు ఖతార్లో హమాస్ నాయకులతో, ఖతార్ ప్రభుత్వం ఆధ్వర్యంలో హమాస్ నాయకులతో చర్చలు జరుపుతున్నారన్న వార్తలు ఇప్పటికే వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో ఈజిప్టు అటు ఇజ్రాయెల్కు ఇటు హమాస్కు ఒక ప్రపోజల్ను ఖతార్ ద్వారా అందచేసింది. ఈజిప్టు పెట్టిన ప్రపోజలు ప్రధానంగా కొన్ని రోజుల పాటు ఈ యుద్ధాన్ని రెండు పక్షాలు నిలపాలని, ఆ యుద్ధాన్ని నిలపడానికి వీలుగా ఈ రెండు పక్షాలు కొంతమంది ఎవరైతే హమాస్ చేతిలో బందీలుగా ఉన్నారో వాళ్ళని తిరిగి ఇజ్రాయెల్కి అందజేయాలని, అందుకు ప్రతిగా పాలస్తీనా ప్రజలకు అవసరమైన అంత సహాయాన్ని అక్కడికి చేర్చేందుకు ఇజ్రాయెల్ అంగీకరించాలని, ఇంకాస్త అవసరమైతే ఇజ్రాయెల్ చేతిలో బందీలుగా ఉన్న కొంతమంది పాలస్తీనులను విడుదల చేయాలనేది ఈ ప్రతిపాదన ఉద్దేశం. ఈ ప్రతిపాదనను ఈజిప్టు అధ్యక్షుడు స్వయంగా ఇజ్రాయెల్ హమాస్ల మధ్య ఉంచారు. ఆ ఇద్దరు ఈ ప్రతిపాదనపై ఈరోజు చర్చలు నిర్వహిస్తున్నారు. ఈ చర్చలు ఏ దిశగా సాగుతాయో వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఇజ్రాయిల్ అధ్యక్షుడు
అంటే ఇజ్రాయిల్ ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ చర్చలకు అడ్డంకిగా ఉన్నారనేది అందరికీ తెలిసిందే. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యుద్ధంలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారందరినీ మట్టుబెట్టి తీరాలన్న సంకల్పంతో ఉన్నారనే విషయం మనకి తెలుసు. అక్కడున్న జియో పాలిటిక్స్ను వినియోగించుకొని అందరిపై పైచేయి సాధించాలని కూడా ఆయన భావిస్తున్నట్లు మనకి సమాచారం. ఈ నేపథ్యంలో ఈ చర్చలు ఎంతవరకు విజయవంతమవుతాయి, ఎంత ఫలప్రదమవుతాయి అన్నది వేచి చూడాల్సిందే. ఏది ఏమైనప్పటికీ అమెరికా, ఈజిప్ట్, ఖతార్ లాంటి దేశాలు ముందుకు తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనను ఇజ్రాయిల్ హమస్లు అంగీకరిస్తే ఇబ్బందులు పడుతున్న పాలస్తీనా అంటే ముఖ్యంగా గాజాలోని పాలస్తీనా ప్రజలకు కొంత ఊరట దక్కుతుంది. ఇది ఈరోజు ఇజ్రాయిల్ హమాస్ల మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన కీలక పరిణామం. ఈ పరిణామం ముందుకు సాగాలని మనం కోరుకుందాం. దాంతో అక్కడున్న సామాన్య ప్రజలు ఇక్కట్ల పాలు కాకుండా కొంతైనా వారికి ఊరట లభిస్తుందని ఆశిద్దాం. ఇక తదుపరి అంశం మనకి తెలుసు, బ్రిటన్లో ఎంతో కాలంగా ఈ జాత్యహంకార విధానాలు ఎక్కువ అవుతున్నాయి అనేది అందరూ ఒప్పుకుంటున్న విషయం. ముఖ్యంగా బ్రిటన్లో జరుగుతున్న ఎన్నో పరిణామాలు, వలసవాదుల అంటే వలస వచ్చిన ముస్లింలకు వ్యతిరేకంగా అక్కడ జరుగుతున్న ఆందోళనలు, అలానే బ్రిటన్లో నానాటికి పెరిగిపోతున్న దక్షిణాసియా సంతతికి చెందిన వారిని ఉద్దేశించి కూడా కొంతమేర వ్యతిరేకత ఉందనేది మనకి తెలిసిందే. అలానే బ్రిటన్ యూనివర్సిటీస్లో కూడా భారతీయ లేదా దక్షిణాసియా విద్యార్థులపై వివక్ష చూపిస్తున్నారనే వార్తలు మనం వింటూ వచ్చాం. సరే, ఇందులో ఇంకా చాలా అంశాలు ఇమిడి ఉన్నప్పటికీ భారతీయులు అంటే ముఖ్యంగా హిందువులైన భారతీయుల పట్ల బ్రిటన్లో అంతగా వ్యతిరేకత లేదు. ఆ వ్యతిరేకత ఏనాడు కనిపించలేదు. ఇటీవల కాలంలో అక్కడ వామపక్షవాదానికి దగ్గరగా ఉన్న లేబర్ పార్టీ బ్రిటన్లో ఎన్నికైన వేళ కొంత ఈ హిందూ జాతీయవాదానికి దగ్గరగా ఉండే భావజాలం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది. ఈ హిందూ జాతీయవాదాన్ని సమర్థించే వారిపై కూడా కొన్ని విమర్శలు తలెత్తుతున్నాయి. ఇది అక్కడ బ్రిటన్లో విశ్వవిద్యాలయాల్లోనూ ఈరోజు అధికారంలో ఉన్న వామపక్ష భావజాలానికి సంబంధించిన వ్యక్తుల కారణంగా జరుగుతోందనేది అందరికీ తెలిసిన విషయమే. అటువంటి పరిస్థితుల్లో బ్రిటన్ మేయర్గా ఉన్న ఒక ముస్లిం వ్యక్తి అక్కడ ఏటా అంటే ఆయన మేయర్గా ఎన్నికైన తర్వాత ఏటా దీపావళి ఉత్సవాలను పెద్ద ఎత్తున బ్రిటన్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. అటువంటి ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా అక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. ఆ ఉత్సవాలు ఏర్పాటు చేయడానికి ముందు అంటే నిర్వహించడానికి ముందు ఆ ఉత్సవాలకు సంబంధించిన కొన్ని అడ్వర్టైజ్మెంట్స్లను సోషల్ మీడియాలోనూ ఇతరత్ర మాధ్యమాల్లోనూ విడుదల చేయడం ప్రతి ఏటా జరుగుతూనే ఉంది. ఆ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా భారతీయులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలనేది, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను అందరికీ తెలియజేయాలనేది ఈ ప్రకటనల సారాంశంగా ఎప్పటి నుండో ఉంది. ఈ ప్రకటనలను ఎప్పుడైతే మేయర్ విడుదల చేశారో అంటే భారతీయ హిందూ సంతతితో పాటు మేయర్ ఒక కార్యక్రమంలో విడుదల చేశారో దాని మీద ఈరోజు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కువయ్యాయి. ఒక ముస్లిం మేయరు భారతీయ పండగకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లను విడుదల చేయడం, ఇటువంటి పిలుపు భారతీయ హిందువులు అంటే ఇంగ్లాండ్లో నివసిస్తున్న హిందువులు ఇవ్వడాన్ని ఎంతోమంది తప్పు పడుతున్నారు. ఈ తప్పు పట్టడానికి వారు రకరకాల కారణాలు అక్కడ పేర్కొనడం జరుగుతోంది. ఈ కారణాలు ఇక్కడ ప్రధానంగా అక్కడ స్థానికంగా గతంలో నెలకొన్న పరిస్థితుల వల్లనే ఏర్పడ్డాయి అనేది మనకి అర్థమవుతున్న విషయం. ఎందుకంటే ఇటీవల కాలంలో అక్కడ ముస్లింల మీద అక్కడ స్థానికంగా నివాసం ఉండే శ్వేతజాతీయులతో పాటు ఈ హిందువులు కూడా కలిసి కొంత దుష్ప్రచారం చేశారనేది అక్కడ విమర్శకుల అభిప్రాయం. అందుకే ఈసారి పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ దీపావళి పండుగ వేడుకలపై
ఈరోజు వారందరూ ఒక్కటే విరుచుకుపడుతున్నారు, విమర్శలు గుప్పిస్తున్నారనేది తెలిసిన అర్థమవుతున్న అంశం. ఏది ఏమైనప్పటికీ హిందువులు జరుపుతున్న ఈ పండగ పట్ల ఇలాంటి వ్యాఖ్యానాలు రావడం, ముఖ్యంగా ఈ దక్షిణాసియాకు చెందిన హిందువులపై పలు రకాల కామెంట్లు రావడం ఒక రేసిస్టు, ఒక జాత్యహంకార విధానానికి మద్దతు ఇచ్చేటట్లు ఉందని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ విషయంలో బ్రిటన్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి జాత్యహంకార ధోరణులు బ్రిటన్లో ఎక్కువ కాకుండా అక్కడ ఉన్న పలువురు జాతీయుల మధ్య విభేదాలకు తావివ్వకుండా అందరూ కలిసి మెలసి తమ తమ సంస్కృతి సాంప్రదాయాలను పాటించేలా చూస్తే బాగుంటుందనేది ఈరోజు బ్రిటన్లో ఉన్న హిందువుల కోరిక. ఈ కోరికను అక్కడ ప్రభుత్వం మన్నిస్తుందని అందరూ అక్కడ ఇటువంటి కామెంట్లను ఖండిస్తారనే ఆశిస్తున్నాం. అటువంటి కామెంట్లను భవిష్యత్తులో కూడా ఎవరు ఒకరిపై ఒకరు చేసుకోకుండా అందరూ కలిసిమెలిసి బ్రిటన్లో ఉంటారనేది అక్కడి ప్రజల ఆకాంక్ష. ఏది ఏమైనప్పటికీ ఇటీవల కాలంలో భారతీయులపై జరుగుతున్న ఈ జాత్యహంకార దాడులను పలు చోట్ల ఖండించాల్సిందే. వీటిని బ్రిటన్ ప్రభుత్వం సరిచూసుకొని వాటిపై అందుకు కారణమైన వాళ్ళపై చర్యలు తీసుకుంటుందనే ఆశిద్దాం. ఇక తదుపరి అంశం, ఇప్పటికే తీవ్రమైన అప్పుల్లో మునిగి ఒక రకంగా బ్యాంక్రప్ట్ స్టేట్గా డిక్లేర్ చేయబడిన పాకిస్తాన్ మరోమారు $1.4 బిలియన్ విలువైన అప్పును చైనాను అడిగింది. చైనా ఇప్పటికే చైనా రూపాయల్లో అంటే చైనాలో కరెన్సీని యువాన్లని పిలుస్తారు. ఇప్పటికే 30 బిలియన్ యువాన్లను చైనా నుండి పాకిస్తాన్ అప్పుగా తీసుకుంది. ఈ అప్పు ఎప్పుడు చెల్లిస్తుందో ఎవరికీ తెలియని అంశం. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న ఆర్థిక స్థితులను మనం నిశితంగా పరిశీలిస్తే అక్కడ ఆర్థిక పరిపుష్టి గణనీయంగా పడిపోయింది. అక్కడ ఆదాయం వచ్చే పరిస్థితులు లేవు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న అప్పే ఎప్పుడు పాకిస్తాన్ చెల్లించగలుగుతుందో ఎవరికీ తెలియదు. ఈవెన్ వరల్డ్ బ్యాంకు, IMF లాంటి సంస్థలు కూడా పాకిస్తాన్పై ఎన్నో ఆంక్షలు విధించి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలపై ఎక్కువ పన్నులు వేసేలా చూసిన తర్వాతనే కొంతమేర సహాయాన్ని అందించారు. ఆ పన్నుల స్థాయి ఎలా ఉందో, ఈరోజు పాకిస్తాన్లో ధరలు ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమే. భారతదేశంలో 40 రూపాయలకు దొరికే గోధుమ పిండి కిలో పాకిస్తాన్లో 1000 రూపాయలు పెట్టినా కొన్ని సందర్భాల్లో దొరకని పరిస్థితి అక్కడి పాకిస్తాన్ రూపాయల్లో. అలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే దిగజారిపోయిన ఆర్థిక వ్యవస్థను ఎలా సరిచేయాలనో తెలియని స్థితిలో ఈరోజు బండిని ముందుకు నడపడానికి పాకిస్తాన్ ప్రభుత్వం మరోమారు చైనా ముందు చేయి చాచింది. చైనాను మరొక 10 మిలియన్ యువాన్ల లోను శాంక్షన్ చేయాలని అక్కడి ప్రధానమంత్రి స్వయంగా చైనా ప్రభుత్వానికి విన్నవించారు. ఇలా పాకిస్తాన్ ప్రధానమంత్రి మరోమారు చైనా ముందు చేయి చాచడం అక్కడ ఆర్థిక పరిస్థితిని స్పష్టం చేస్తూ ఉంది. ఎంత చైనా అడిగింది అనంటే మరొక $1.4 బిలియన్ విలువైన 10 బిలియన్ యువాన్లను చైనా పాకిస్తాన్కు రుణ రూపంలో ఇవ్వాలని, తద్వారా ఈరోజు దిగజారుతున్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను కొంతమేర సరిచేయగలమని పాకిస్తాన్ నమ్మబలుగుతోంది. ఏది ఏమైనప్పటికీ పాకిస్తాన్ చెబుతున్న అంశం ఏదైతే ఉందో, తాము తమ ఆర్థిక వ్యవస్థను తిరిగి నిలబెడతామన్న అంశం ఏదైతే ఉందో అది ఎంతవరకు జరుగుతుందో మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పటికే ఈ ఆర్థిక స్థితిని అంచనా వేసిన చైనా గతంలోనూ పాకిస్తాన్ చేసిన పలు విజ్ఞప్తులను ఈ దిశగా ఈ రుణాన్ని అందించాలని చేసిన విజ్ఞప్తులను తిరస్కరించింది. మరి ఈసారి పాకిస్తాన్ మరోమారు చేసిన విజ్ఞప్తిని చైనా ఎలా స్వీకరిస్తుందో మనం వేచి చూడాల్సిందే.
ఏది ఏమైనప్పటికీ నానాటికి పాకిస్తాన్లో ఆర్థిక స్థితి దిగజారిపోతోందన్న విషయం మనకు ఈ చైనా ముందు పాకిస్తాన్ మరోమారు చేయి చాచడం ద్వారా అర్థమవుతోంది. ఈ ఈ ఈ దిశగా పాకిస్తాన్ యొక్క తిరోగమనం ఎప్పుడు మళ్ళా పురోగమనం వైపు మల్లుతుందో తెలియదు. అప్పటి వరకు అక్కడ ప్రజలు ఎన్నో ఇక్కట్లు ఇబ్బందులు పాలు కావాల్సిందే. ఇవి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని సంఘటనల నుండి మీకు ఆసక్తి కలిగించే కొన్ని ఎంపిక చేసిన అంశాలు. ఈ అంశాలు మీకు కొంత వివరణను అందజేశాయని, ఇవి మీకు ఆసక్తి కలిగించాయని ఆశిస్తూ ఇలాంటి మరికొన్ని అంశాలతో రేపు 4 సైడ్స్ టీవీ విశ్వదర్శన్ కార్యక్రమంలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.